హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే 150. స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో నేనేం కట్టబోతున్నాను, నేనేం చేయబోతున్నా అంటే మీరు thumbnailలోనే చూసింటారు, జపనీస్ బిల్డ్. ఈ జపనీస్ బిల్డ్ని అయితే నేను ఎక్కడ కట్టబోతున్నా అంటే చూపిస్తా రండి. అండ్ గైస్, నేనైతే మీకు చాలా వీడియోస్ పెడుతున్నా, అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నా 3 days గ్యాప్ ఇచ్చి. అండ్ మీరైతే నాకు ఈ రోబ్లాక్స్కి సపోర్ట్ చేయట్లేదు, అందుకే నేనైతే రోబ్లాక్స్ బంద్ చేద్దాం అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చూపిస్తే మళ్ళీ చేస్తా. అండ్ ఫ్రీ ఫైర్ వీడియోకి కొంచెం ఏదో సపోర్ట్ చేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ రెండింటికి ఏమో అంత సపోర్ట్ లేదు, కానీ మైన్క్రాఫ్ట్ వీడియోస్కి అయితే సపోర్ట్ ఉంది. అండ్ నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నా, మైన్క్రాఫ్ట్ వీడియోస్ ఒక్కడే చేద్దాం అనుకుంటున్నా. మీరు చేయి రోబ్లాక్స్ వీడియో, ఫ్రీ ఫైర్ వీడియో మేము సపోర్ట్ చేస్తాం, లైక్ షేర్ చేస్తాం అంటే నేనైతే కన్ఫర్మ్గా చేస్తా. ఇప్పుడు కూడా చూస్తా, మైన్క్రాఫ్ట్ వీడియోకి కూడా అంత వ్యూస్, లైక్స్, షేర్, సబ్స్క్రైబ్స్ రాకపోతే అప్పుడు ఆలోచిస్తా వీడియోస్ చేయకూడదో చేయాలో. ఎందుకంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇంకా ఇతులు ఉన్నాడు కదా, అంటే ఏమంటారు, నేను మైన్క్రాఫ్ట్ మల్టీప్లేయర్ ఆడతా కదా ఒక బ్రోతో, ఆ బ్రోకి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే ఎన్ని వీడియోస్ పెట్టినా ఎవరు చూస్తలేరు. అందుకే ఇప్పుడైతే ఎన్నో రోజుల తర్వాత, అంటే 2 weeks 3 weeks తర్వాత నేను మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతున్నా. నేను మైన్క్రాఫ్ట్ని ఎందుకు బంద్ చేసిన ఈ 2-3 weeks అంటే మీకు కూడా బోర్ కొట్టకుండా ఏదో ఒక కొన్ని వీడియోస్ని పెట్టాలని, అంటే వేరే గేమ్స్తో పెట్టాలని. అండ్ ఆ రోజు 2 weeks 3 weeks బ్యాక్ ఒక్క బ్రిడ్జ్ వీడియో అప్లోడ్ చేసిన కదా, ఇంకా అదే లాస్ట్ నేను మైన్క్రాఫ్ట్ ఆడాను. అంటే కొద్దిసేపు ఈ అన్ని జపనీస్ బిల్డ్ కోసం అయితే తీసుకున్న ఐటమ్స్ ఆఫ్లైన్లో. ఇంకా తర్వాత నుంచి 2-3 weeks నుంచి అసలు గేమ్ బంద్ చేసిన. గేమ్ చూస్తున్నా కానీ ఇక ఫ్రీ ఫైర్ ఆడుతున్నా ఈ 2-3 weeks. అండ్ ఇన్ని రోజుల తర్వాత మైన్క్రాఫ్ట్ ఆడుతున్నా. ఆ మౌంటైన్ ఉంది కదా, ఆ మౌంటైన్ చెర్రీ బ్లాసమ్ మౌంటైన్ దగ్గర నేనైతే మన బేస్ని కట్టబోతున్నా. అంటే బేస్ కాదు, ఒక అట్లా చూడడానికి, లేకుంటే అక్కడ నుంచి వస్తున్నప్పుడు నైట్ అయితే అక్కడ పడుకోవడానికి. అక్కడ ఒక జపనీస్ బేస్ అయితే ఉంటుంది, చిన్ననే ఉంటుంది. ఇంకా కుదిరితే ఒక 4 or 2 arches పెడతా, లేకుంటే 1 arch పెడతా, అంటే జపనీస్ ఆర్చ్. ఇప్పుడైతే నేను నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని అక్కడికైతే వెళ్ళి మీకు చూపిస్తా. అండ్ అక్కడ ఫ్లాట్ ఏరియా లేదు, నేనైతే ఫ్లాట్ ఏరియా చేస్తా. అంటే మీకు చేసే ముందు ఇట్లా చూపిస్తా, ఇట్లుంది, తర్వాత ఫ్లాట్ ఏరియా చూపిస్తా. అండ్ కొత్త ఇది అప్డేట్ వచ్చినాక బేబీస్, ప్రతి యానిమల్ బేబీస్ అయితే మారిపోయినాయి. అండ్ ఇప్పుడైతే మన సామాన్లు తీసుకొని వెళ్దాము. గైస్ మన బేస్కి అయితే మరి అంత ఐటమ్స్ అవసరం లేదు. మన దగ్గర ఉన్న ఐటమ్సే బేస్కి అయితే చాలు. అందుకే ఏం ఐటమ్స్ తీసుకోకుండా, అంటే ఒక్కటి చాలంటే కాదు, ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి బేస్ మధ్యలో యూజ్ వస్తే తీసుకొని మళ్ళీ వస్తా. ఇప్పుడైతే ఆ ఏరియాకి అయితే పోయి చూపిస్తా, అంటే ఫ్లాట్ చేసి మీకు చూపిస్తా. ఓకే గైస్, అయితే వచ్చేసిన. చూడండి, ఈ ఏరియాలో అయితే నేను బిల్డ్ చేయబోతున్నా. అంటే ఇక్కడ ఇట్లనే కాదు, అరే లాగ్ అవుతుంది గైస్. కొంచెం వాటర్ బకెట్తో ఇక్కడ మొత్తం వాటర్ పోస్తా. ఈ పింక్ లీవ్స్ అయితే పోతాయి, ఇంకా చెట్లను కొట్టేద్దాం. లేకుండా మన దగ్గర అరే TNT ఉంది కానీ ఫ్లింట్ అండ్ స్టీల్ లేదు. ఇంకా చెట్లను కట్ చేద్దాము. ఇప్పుడైతే ఫ్లాట్ సర్ఫేస్ చేసి మీకు చూపిస్తా గైస్, ఓకేనా? బాయ్ గైస్. ఇప్పటికీ 3 stacks 4 stacks అయితే అయిపోయినాయి. కొంచెం అయితే సర్ఫేస్ స్మూత్ చేసేసిన. ఇప్పుడైతే ఇవి పడేస్తున్నా. ఇవి మన బేస్ కోసం కూడా యూజ్ వస్తాయి, కానీ ఇక్కడ మొత్తం కుప్పలు ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా దొరుకుతాయి. సర్లేండి, ఫుడ్ అయితే నేను తర్వాత తెచ్చుకుంటా. ఉందా ఏమైనా ఫుడ్? ఏం లేదులేండి, తర్వాత తెచ్చుకుంటాలేండి.
అంటే మధ్యలో. ఓకేనా? అప్పుడే ఏంద్రా అప్పుడే చాలా తక్కువ సేపులోనే ఎంతనా అండి. కొంచెం ఐటమ్స్ని అయితే పడేస్తా, మనకి ఎక్కువ స్టాక్ది కావాలి. ఓకే, ఇది పడే, ఇది పడే, ఇది పడే, ఇది కూడా 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 పడే. ఓకే, అయితే చాలా ఐటమ్స్కి స్పేస్ అయితే దొరికింది. మీకు వుడ్స్ కట్ చేసేటప్పుడు చూపిస్తా. బోయ్ గైస్, ఇప్పుడు ఏదో కొంచెం ఏరియాని అయితే ఫ్లాట్ చేసేసిన, ఫ్లాట్ కాదు, కొంచెం ఫ్లవర్స్ అయితే తీసేసిన. ఇప్పుడు ట్రీస్ని అయితే కట్ చేసినాక మీకు చూపిస్తా. వద్దులేండి గైస్, మీకైతే నేను 2xలో చూపిస్తా. ఓకేనా? ఎంజాయ్ చేయండి. జీ వాయిస్ టైం ల్యాబ్స్లో చూపిస్తా. ఓకే గైస్ టైం ల్యాబ్స్ని అయితే ఎంజాయ్ చేసినట్టున్నారు. ఎప్పుడైతే నేను ఈ ఏరియా కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం అక్కడ పోతా. ఇది ఒక్క ట్రీ కట్ చేసి అయితే వెళ్తా. ఓకే, కట్టెడ్. అయితే ఈ ఏరియా కనిపిస్తుంది కదా గైస్, ఏరియాని మొత్తం ఫ్లాట్గా చేసి పింక్ ఫ్లవర్స్ లేకుండా క్లీన్గా చేసి మీకు చూపిస్తా. బోయ్ గైస్ నేను యాక్చువల్లీ ఊరికే రికార్డింగ్ చేస్తున్నా, అంటే మొత్తం క్లీన్ చేసుకుంటున్నా, అయిపోయింది. ఇలా పడుకుందామని పోయేసరికి ఇటు చూస్తే మూన్ చూడండి గైస్, ఎంత బాగుందో కదా, చాలా బాగుంది అసలు. మీకైతే జూమ్ చేసి చూపిస్తా, అంటే ఎడిటింగ్లో ఎంత సూపర్ ఉంది అసలు. మూను చాలా బాగుంది అసలు ఇంత పింక్ కలర్లో కనిపించింది తెలుసా అక్కడ ఉన్నప్పుడు. నిజంగా చాలా బాగుంది మూన. ఇదిగోండి, ఇప్పుడు కూడా ఇక్కడ కనిపిస్తుంది. నేనైతే మొత్తం ఏరియాని అయితే క్లీన్ అయితే చేసేసిన గైస్. అంటే కొన్ని ఉండొచ్చు, బట్ 100%లో 98% ఆఫ్ ది ఏరియా అయితే మొత్తం క్లీన్ చేసేసిన. వేస్ట్ ఐటమ్స్ని అయితే ఏం తీసుకోలేదు, అంటే దాని నుంచి దూరంగా వెళ్ళిపోయినా. ఇప్పుడు మిగతా ఉన్న కొంచెం ల్యాండ్ని అయితే ఉన్న కొంచెం దాన్ని అయితే పీకేస్తున్నా. మీకైతే ఒక్కటైనా ఒక 4 అయినా ఆర్చెస్ అండ్ మెయిన్గా ఒక జపనీస్ బిల్డ్ అయితే కనిపిస్తుంది. అంటే నేను బిల్డ్ చేయబోతున్నా. ఇక్కడ నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది అనుకుంటా గైస్. బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నట్లున్నాయి అందరికీ ఆల్ ద బెస్ట్. నా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆల్ ద బెస్ట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అయితే మన వేస్ట్ ఐటమ్స్ని అయితే పడేసి గైస్ మర్చిపోయినా గైస్. ఇప్పుడైతే మన వేస్ట్ ఐటమ్స్ అయితే పడేసినాం. ఇప్పుడైతే ఇక్కడ బిల్డింగ్ అయితే మొదలు పెడదాం. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే నాకు బిల్డ్ ఎట్లా చేయాలో తెలీదు. అంటే యూట్యూబ్లో చూసి చేస్తున్నాను అనమాట.
ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు అంటే 9 బ్లాక్స్ ఇటు నుంచి 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్ ఇక్కడ 7 బ్లాక్స్ చెప్తున్నాడు 1 2 3 4 5 6 7 కొంచెం 1 2 3 4 5 6 7 అయితే వాడి ఇట్లా ఇట్లా అంటే అన్నీ తీసుకున్నాం నేనైతే ఇక్కడ ఇచ్చిన అంటే వాడకండి అయితే వేసాం ఓకే నాయన వేసి మరి దారుణం చేసి నేను అట్లా చేస్తాను మరి దారుణం చేసి మరి చాలా అనిపిస్తుంది చిన్న ఉంది కానీ చూస్తుంటే మరి దారుణంగా అనిపిస్తుంది వాడకండి అయితే ప్లానింగ్ టేబుల్ తీసుకున్నాం అయితే చాలు చాలు అయ్యాం ఇక్కడైతే దీని మనకు 1 2 3 ఇక్కడ 1 2 5 1 2 ఇంకా 1 2 3 ఇక్కడైతే ఇలా అయితే బాడీ అయితే కంప్లీట్ చేసిన చూడండి ఇక్కడ నేను చేస్తాను మళ్ళీ కొంచెం చేస్తాను అంటే కొంచెం వాటర్ వేసిన కొంచెం నా ఐడియా వేసిన ఫీలింగ్ ఓకేనా ఓకే మేడం అయితే ఇలా ఇలా అయితే పెట్టాను ఇక్కడైతే మీకు వాటర్ అంటే 2 వేస్ట్ కదా వేస్ట్ అంటే సుబ్బయ్య సార్ కాబట్టి పంపించాలి ఎందుకంటే వేసిన సుబ్బయ్య కొంచెం ఇలా
Standing in the open, not out in the world, moving with the motion, playing with the way to find ways to go there, joy out the world, moving with the motion, following the light that is our step, you, following the ఎంతో సేపు చాలా టైం పడింది అండి. ఎంత సేపు చూసినారు చాలా రోజులు ఇంత సేపు పెట్టకపోతే 30 minutes మళ్ళా కింద పడతా. మన జపనీస్ హౌస్ అయితే రెడీ అయిపోయింది. లోపలికి పోతా. ఇప్పుడైతే ఒక ల్యాంప్ ఉంది లైటింగ్ కోసం, చాలా లైట్స్ ఉన్నాయి. అండ్ విండో ఉంది. 2 క్రాఫ్టింగ్ టేబుల్స్, 2 ఫర్నెన్స్, ఒక బెడ్, ఒక 2 చైర్స్ లాంటివి, 2 చెస్ట్స్. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఆర్చెస్ అయితే చేద్దాం. లెట్స్ గో గైస్. అండ్ నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఇక్కడ ఒక ఆర్చ్ పెడతా. ఇక్కడ వద్దులేండి గైస్ ఆర్చ్, ఇక్కడ వెనకాల పెడతా. ఫస్ట్ వెనకాల ఒక ఆర్చ్ వేసి మొత్తం అది బిల్డ్ చేసి మీకు చూపిస్తా. తర్వాత సెకండ్ 2 యాప్స్ ఉంటాయి కదా, ఆర్ట్స్ ఉంటాయి కదా, అవి మీకు టైం ల్యాబ్స్లో పెట్టి చూపిస్తా. ఓకేనా? I am waiting for this moment. 3, 2, you can jump. 3, 2, 1. చూడండి guys,
అరే యా చిచి మీకు మాట ఇచ్చిన ఒక 3 అయినా 4 అయినా జపనీస్ ఆర్చెస్ అయితే చేస్తా అని, ఒక జపనీస్ బిల్డ్ కన్ఫర్మ్ అని. చూడండి జపనీస్ ఆర్చెస్ అంటే నా ఓన్ ఐడియాతో నేనైతే చేసిన ఈ జపనీస్ ఆర్చులు. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే రిమూవ్ చేద్దాం. అండ్ నాకు ఈ వీడియో చేయడానికి పట్టినంత టైము నాకు తెలిసి ఏ వీడియోకి తీసుకొని ఉండదు, ఎందుకంటే అంత కష్టంగా ఉంది. మరి 1 2 3 4 5 6 ఓకే 6 బ్లాక్స్ దూరంలో ఒక్కొక్క చెట్టు అయితే నాటుదాం కొంచెం ఫీల్ రావడానికి. 1 2 3 4 5 6 వెయిట్ మళ్ళీ ఒకసారి 1 2 3 4 5 6 కరెక్ట్ ఉందా? ఓకే కరెక్ట్ ఉంది. 6 ఇక్కడ కూడా 1 2 3 4 5 6. అండ్ గైస్ మీరు అయితే ఒకటి అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఏంటంటే మన బ్రో అయితే గేమ్లోకి రావడం. బ్రో అయితే వచ్చిండు గేమ్లోకి ఇందాక, ఎందుకో కూడా నాకు తెలీదు. బట్ బ్రోనైతే నేను కిల్ చేసిన. అసలు ఎందుకు కిల్ చేసినానో కూడా తెలీదు. సారీ బ్రో, నువ్వు వీడియో వస్తున్నందుకు చూస్తుంటే సారీ నీకు, ఎందుకంటే నేను అసలు సారీ బ్రో, నాకు తెలియదు అసలు నువ్వని కాదులే, అంటే ఏమో జరిగిపోయింది. అప్పుడు నాకు బిల్డ్ మీద విరక్తి కొట్టింది. కడుతుంటే అసలు కట్టబుడిదే కాకుండా చాలా ఈడేషన్ వస్తుంది, తిక్కగా అవుతుంది మొత్తం. ఈ ఆర్చిల దగ్గరనే ఎక్కువ కష్టం వచ్చినది నాకు. ఇంకా తర్వాత ఆర్చిలు కడుతున్నప్పుడే బ్రో వచ్చిండు, నేను బ్రోని చంపేసిన. ఎందుకు చంపినానో నాకు కూడా అర్థం కాదు, కానీ వీడియో చూస్తున్నట్లయితే చాలా సారీ బ్రో. నేనైతే మర్చిపోయి తెలియకను ఎట్లనో కొట్టేసిన, నేను మర్చిపోయాప్పుడు. తర్వాత బ్రోకి అయితే సారీ చెప్దాం ఇన్స్టాలో. అండ్ గైస్ ఇంతవరకు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంత మంచి బేస్ని ఇచ్చినందుకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకా గైస్ మెయిన్గా ఒక విషయం చెప్పాలి, ఏంటంటే నేను ఒక దాన్ని అయితే క్యాప్చర్ చేసిన, దాన్ని అయితే స్టోరీలో పోస్ట్ మన ఇది యూట్యూబ్ పోస్ట్లో అయినా ఇది షార్ట్స్లలో అయినా అప్లోడ్ చేస్తా. మూన్ పిక్చరు ఎంత సూపర్ వచ్చిందంటే ఆ మూన్ పిక్చరు నాకు ఇంకా గుర్తుండిపోయింది అది. ఇప్పుడైతే చూడండి గైస్, ఫుల్ ఆఫ్ చూసేసినారు కదా, ఓకేనా. అండ్ ఇది గాయస్ మన వీడియో వచ్చేసి, నచ్చితే ప్లీజ్ మళ్ళీ వచ్చిండు బ్రో. ఓకే నేను వెళ్ళాలి. అండ్ ఇది గాయస్ మన వీడియో వచ్చేసి, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్.